మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ప్రభుత్వ ఆలోచన ఒకటే అధ్యక్ష, ఏ కార్యక్రమం చేసినా అంటే పెట్టుబడులు తీసుకొచ్చినా కూడా ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అనేది అవసరం అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వం ఆలోచన ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. ప్రత్యేకంగా కర్నూలు పార్లమెంట్కి వచ్చేగాలి ఈరోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ అన్ని కూడా వస్తూ జరుగుతున్నాయి. ఆ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి, అక్రాస్ సెక్టర్స్ వస్తున్నాయి. కనుక ఫోకస్ అప్రోచ్ తీసుకుని ఈ క్లస్టర్ యూనివర్సిటీ కూడా వేరే సబ్జెక్ట్స్ ఇస్తూ కూడా స్పెషలైజేషన్ అనేది చాలా చాలా అవసరం ఉంది అధ్యక్ష. అందుకే అది మేము ఫోకస్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇంతేకాకుండా బ్యాలెన్స్ పనులు పూర్తి చేసేదానికి 74.5 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. అది వచ్చే అకాడమిక్ ఇయర్లో శాంక్షన్ చేసి పనులు కూడా పూర్తి చేస్తానని గౌరవ సభ్యురాలకి తెలియజేస్తాం జరుగుతుంది. సమగ్ర శిక్ష అభియాన్ కింద ఉన్న ప్రాజెక్ట్ కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకి అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్కి జీతాలు ఎంత చెల్లిస్తున్నారు దానిపైన మారటం జరిగింది అధ్యక్ష. నా దగ్గర ఉన్న సమాచారం మేరకు మేము 4 రాష్ట్రాలతో కంపేర్ చేసాం. ఒకటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలతో మేము కంపారిజన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఇస్తున్న జీతాలు వన్ ఆఫ్ ద హైయెస్ట్ అధ్యక్ష. నంబర్ 1. నంబర్ 2, గతంలో సుమారుగా 3 నెలలకు ఒకసారి జీతాలు వేసేవారు. అలాంటిది ఈరోజు 1వ తారీఖు నాడు మేము జీతాలు వేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఒకసారి కానీ మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తే ఇది సిఎస్ఎస్ అధ్యక్ష, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అంటే 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏం నిర్ణయం తీసుకున్నా కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే నెక్స్ట్ పిఏబి మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ పిఏబి మీటింగ్ లో తప్పనిసరిగా మనకు పనిచేస్తున్న వాళ్ళ కోసం తప్పనిసరిగా మేము పోరాడుతాం. జీతాలు పెంచేదానికి మీ కేంద్ర ప్రభుత్వం కూడా తో సంప్రదింపులు చేసి మేము ఆ ప్రక్రియ ముందలు తీసుకెళ్తామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మీరు చూస్తే సీజనల్ హాస్టల్స్ గురించి చెప్పారు. తప్పనిసరిగా 100కి 100% అవసరమైన మేరకు సీజనల్ హాస్టల్స్ శాంక్షన్ చేయడానికి ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మన జీవితాలు మారుతాయి అధ్యక్ష. నా జీవితం అలా యువగలం నిర్ణయం వల్ల మారింది అధ్యక్ష. ఆలు రాధోని మంత్రాలయంలో నేను పాదయాత్ర చేసినప్పుడు ఆ ప్రాంతం ఎంత వెనుకబడి ఉందో నేను కల్లారా చూశాను అధ్యక్ష. నంద్యాల పార్లమెంట్కి కర్నూలు పార్లమెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో స్వయంగా నేను చూశాను అధ్యక్ష. ఇన్ఫాక్ట్ నిన్న జరిగిన ఎస్ఐపిబిలో కూడా మీరు చూస్తే కర్నూలు పార్లమెంట్కి ప్రత్యేకంగా వస్తున్న పరిశ్రమలకి అదనంగా ఇన్సెంటివ్ కూడా ఈరోజు ప్రజా ప్రభుత్వం వాళ్ళకి ఇస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఆ ప్రాంతాన్ని పైకి తీసుకెళ్ళాలి, ఆ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకెళ్ళాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మొన్న జరిగిన డిఎస్సిలో కూడా మీరు ఒక్కసారి చూస్తే కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది ఉపాధ్యాయుల పోస్టులు కూడా మేము శాంక్షన్ చేసాం. అయినా కూడా అధ్యక్ష ఈరోజు నేను రివ్యూ చేశాను అధ్యక్ష, లాస్ట్ మినిట్ అధ్యక్ష. ఈరోజు నేను రివ్యూ చేసే హౌస్లోకి వచ్చే ముందర ఇప్పుడు కూడా టీచర్ స్టూడెంట్ రేషియో మన ప్రాంతం కర్నూలు పార్లమెంట్ తక్కువ ఉంది అధ్యక్ష. ఇంత పోస్టులు శాంక్షన్ చేసిన తర్వాత కూడా ఇతర పార్లమెంట్తో పోల్చితే మనం తక్కువ ఉన్నాం అధ్యక్ష. త్వరలో కూడా డిఎస్సి ప్రకటించబోతున్నాం. జాబ్ క్యాలెండర్ కింద మన పార్లమెంట్ కి ప్రత్యేక ఫోకస్ ఇస్తాం, మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. అంతేకాకుండా మీరు చెప్పినట్టు ఆ సీజనల్ హాస్టల్స్ పైన మీరు ఇంకా వివరాలు ఇవ్వండి. 100కి 100% కేటాయించి నడిపించే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసుకుని గౌరవ సభ్యులు తెలియజేస్తారు. క్రైస్తవ ఆస్తులకు సంబంధించిన ప్రభుత్వ నియంత్రణ లేవని చెప్పారు. ఎక్కడైనా అన్యాక్రాంతం జరిగితే అది ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే తగిన అధికారులతో, ఏమంటే ప్రభుత్వం అయితే క్రైస్తవ ఆస్తులు ఇంటర్ఫేర్ కావడం లేదు అధ్యక్ష. ఎందుకంటే వారి సంస్థల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రభుత్వం అందులో జోక్యం చేసుకోవడం లేదు. ఏదైనా కంప్లైంట్స్ వస్తే దాని మీద తగిన జిల్లాలో కలెక్టర్ గారికో లేకుంటే రెవెన్యూ వాళ్ళకి తెలియజేసి దానికోసం ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మేము డైరెక్ట్గా ఇంటర్ఫేర్ కావడం లేదు. రెండవది జెరూసలేం యాత్ర గురించి చెప్పారు సార్. తమరు తెలుసు అధ్యక్ష, ఇప్పుడు ఇజ్రాయెల్లో యుద్ధం జరుగుతూ ఉంది పాలస్తీనాతో. దానివల్ల గత 2 సంవత్సరాల నుంచి కూడా యాత్రికులు పంపలేని దుస్థితి వచ్చింది. దాన్ని మనం ఏం చేయలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మూడవది వారి క్రిస్టియన్ భవన్ గురించి చెప్పడం జరిగింది అధ్యక్ష. అవన్నీ చేస్తే జగన్ పేరు ఎందుకు వస్తుంది సార్? ఆయన చేయలేదు కాబట్టి ఆయన జగన్ అన్నారు. క్రిస్టియన్ భవనానికి 2 ఎకరాల ప్రభుత్వం వీళ్ళు కేటాయించి 20 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అధ్యక్ష.
2019 తర్వాత 5 సంవత్సరాలు దాన్ని ఊసు లేదు, పాడు లేదు, ₹1 ఖర్చు పెట్టలేదు. దాన్ని మళ్ళీ కాబట్టి జగన్ గారు ₹1 ఆయన క్రిస్టియన్ అని చెప్పుకుంటాడు అధ్యక్ష. నాకైతే తెలియదు, నేనేమో ఆయన క్రిస్టియన్ కాదనుకుంటాడా. ఏదేమైనా కానీ అధ్యక్ష, అది ప్రభుత్వం క్రిస్టియన్స్ మన దేశంలో మనలో అంతర్భాగమైన సోదరులు. వారి క్రిస్టియన్ భవనానికి చంద్రబాబు నాయుడు గారు 20 కోట్ల రూపాయలు ఇచ్చి 2 రకాల స్థలం ఇచ్చిన తర్వాత దానికి తర్వాత కంప్లీట్ చేసే బాధ్యత ఉంది అధ్యక్ష. నేను మొన్ననే చెప్పాను అధ్యక్ష, తమరే ఉన్నారు, డిప్యూటీ చైర్మన్ గారు ఉన్నారు, స్పీకర్ గారు ఉన్నారు. అదే కడపలో హజెస్ కూడా అదే చేశాడు అధ్యక్ష. ఆయన చేయడు కాబట్టి ఆయన పేరు జగన్ అని పెట్టారు. దాన్ని నన్ను ఏం చెప్పారు అధ్యక్ష. కాబట్టి మన ప్రభుత్వం వచ్చింది, మన బాధ్యత, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, దాన్ని కంప్లీట్ చేస్తామని చెప్పి గౌరవ సభ్యులకు కూడా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి చర్చలు కూడా అదే విధంగా అధ్యక్ష, చర్చలు కూడా మేము 2014-19లో 95 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. మరి అదే ఆయన 4,02,12 లక్షలు ఇచ్చాడు అధ్యక్ష. మరి ఎవరికి సార్ ప్రజల మీద అభిమానం ఉంది, క్రైస్తవుల మీద అభిమానం ఉంది. కాబట్టి క్రైస్తవాస్తులు ఎక్కడైనా అక్రమ జరిగితే మీరు మా దృష్టికి తీసుకురండి. తద్వారా మేము కలెక్టర్లకు లేకుంటే ప్రజలకు తెలియజేసి దాని సంరక్షణ, దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి సభ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటాను. ఈ యొక్క వశిష్ట లెఫ్ట్ ఫ్లడ్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది మన కాటన్ బ్యారేజీ దగ్గర నుంచి అంతర్వేది వరకు అంటే దగ్గర 92 కిలోమీటర్లు ఈ వశిష్ట లెఫ్ట్ ఫ్లడ్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇందులో గౌరవ సభ్యులు అడిగినట్లుగా ఏదైతే గోపాలపురం టు పి గన్నవరం అంటే 29వ కిలోమీటర్ నుంచి 48వ కిలోమీటర్ మధ్యనున్నటువంటి ఏటుగట్టు పటిష్టతకు చర్యలు తీసుకోమని ఏదైతే గౌరవ సభ్యులు అడిగారో ఈ యొక్క ఏటుగట్టుకు సంబంధించి ఆ రోజు 1986లో, ఎందుకంటే 1986లో మనకి 36 లక్షల క్యూసిక్ల మరి వరద ఆ రోజు రావడం జరిగింది అధ్యక్ష. ఇది లాస్ట్ 100 ఇయర్స్ అంటే గోదావరి లాస్ట్ 100 ఇయర్స్ కానివ్వండి, లేదా 1852లో కాటన్ బ్యారేజీ నిర్మాణం చేసినప్పుడు, ఆనకట్ట నిర్మాణం చేసినప్పటి నుంచి కూడా క్యాలిక్యులేట్ చేసిన ఇది హైయెస్ట్ అధ్యక్ష. అంటే ఇప్పటి వరకు గోదావరి చరిత్రలో 1986లో ఈ యొక్క 36 లక్షల క్యూసిక్లు అనేది హైయెస్ట్. ఆ 36 లక్షల హైయెస్ట్ ని క్యాలిక్యులేట్ చేసి గోదావరి ఏటుగట్టుని పటిష్టపరచడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ సభ్యులు అడిగినటువంటి గోపాలపురం టు పి గన్నవరం అనేది ఆ రోజు 2010 సంవత్సరంలోనే ఈ వరదగట్ట ఎత్తును పెంచడం జరిగింది అధ్యక్ష, వెడల్పు కూడా చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు దానికి అదనంగా అంటే ఏటుగట్టుగా అయితే మొన్న కూడా 2022లో మనకు 23 లక్షల క్యూసెక్లు వచ్చింది. అప్పుడు కూడా 5-6 ఫీట్ ఆ ఏరియాలో ఇంకా గ్యాప్ కూడా ఉంది అనేటువంటి పరిస్థితి కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ సభ్యులు అడిగినట్లుగా దాని మీద ఇంకా గ్రావెల్ కానీ బీటీ కానీ ఇతరత్ర రవాణా మార్గానికి సంబంధించి ఏటుగట్టు మీద ఏదైతే సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగిందో తప్పనిసరిగా వాటిని పరిశీలించి ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి దానికి సంబంధించిన ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి ఆర్థిక శాఖ అనుమతులు తీసుకుని ముందుకెళ్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. సైబర్ నేరాలు అరికట్టడానికి ప్రభుత్వం సైబర్ నేరాలు అరికట్టడంలో మౌలిక సదుపాయాలు బలోపేతం చేయడం, ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుతో పాటు సైబర్ నేరాల నివారణ, దర్యాప్తు, ప్రాసిక్యూషన్ మరియు అంతర్గత ఏజెన్సీ సమన్వయాన్ని నిర్వహించడానికి ప్రత్యేక రాష్ట్ర స్థాయి సైబర్ వర్టికల్ వింగ్ ను ప్రతిపాదించడమైంది అధ్యక్ష. అదేవిధంగా పౌరులకు ఆర్థిక పరమైన మోసపూరిత నిర్వహణ, సైబర్ నేర బాధితులు 24/7 అందుబాటులో ఉన్న 1930 హెల్ప్ లైన్ మరియు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను ఉపయోగించి తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. దీని ఫలితంగా ఫిర్యాదులను చేయటం మరియు బ్యాంకులో మోసపూరిత మొత్తాలను వెంటనే నిలిపివేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ సిబ్బంది ఐఐటి చెన్నై మరియు ఐఐటి కొట్టాయంలో సైబర్ కమాండో శిక్షణ పొందడం జరిగింది. కెపాసిటీ బిల్డింగ్ కూడా చేసుకుంటున్నాం డిపార్ట్మెంట్ తరఫున. పోలీస్ దళాల ఆధునికీకరణ నిధుల క్రింద 2 కోట్ల విలువైన అధునాతన సైబర్ ఫోరెన్సిక్ సాధనాలను కూడా సేకరించడం జరిగింది. ప్రత్యేకంగా ప్రజల అవగాహన గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రజా అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉగ్రవాదులు కానీ తీవ్రవాదులు కానీ కంటికి కనిపిస్తారు, కానీ సైబర్ నేరగాలు కంటికి కనిపించిన శత్రువుల ఈరోజు చాప కింద నీరులాగా మాక్సిమం అంతా పాకే పరిస్థితి కూడా వచ్చింది అధ్యక్ష. ఇందులో అధ్యక్ష మనం భయపడాల్సింది, కొంచెం బాధపడాల్సింది ఏంటంటే ఈ సైబర్ నేరాల్లోని విక్టిమ్స్ అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఆఫీసర్స్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇందులో విక్టిమ్స్గా ఉండటం అనేది కూడా నిజంగా చాలా బాధాకరమైన పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే సైబర్ నేరాలకు మేము లిస్టు చూసుకొని ఒకసారి క్రానలాజికల్గా అంతా మేము చెక్ చేసుకుంటే అందులో మోస్ట్ ఆఫ్ బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇందులో ఉంటున్నారు. నెక్స్ట్ ఆఫ్ ఇందాక మేడం గారు చెప్పినట్టుగా విలేజెస్లో కూడా అధ్యక్ష
చాలా మంది ఏంటంటే 10th క్లాస్ చదువుకొని ఇంటర్మీడియట్ చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఉండేటప్పుడు వాళ్ళకి ఒక రకమైన ఎరవేస్తారు అధ్యక్ష. మీకు 10th క్లాస్కే పలానా విదేశాల్లో ఉద్యోగాలు ఇస్తామని, ఇలాంటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొంతమందిని మయన్మార్, థాయిలాండ్ అలాంటి చోట్లకి తీసుకెళ్తున్నామని తీసుకెళ్లి ఈ థాయిలాండ్కి మయన్మార్కి మధ్యలో ఒక కేకే పార్క్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ అయింది అధ్యక్ష. అక్కడికి తీసుకెళ్లి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి సైబర్ క్రిమినల్స్ గా మార్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి దగ్గర 110 మంది వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేసి మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు సారథ్యంలో ఇక్కడ కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఎస్పెషల్లీ ఇందాక మనం మాట్లాడుకుంటున్న అధ్యక్ష, ఒకసారి ఇక్కడ ఏమవుతుందంటే మెయిన్ సైబర్ క్రైమ్ కి సంబంధించి అవగాహన అయితే చాలా క్లియర్ గా అవసరం అవుతుంది అధ్యక్ష. ఈ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా సైబర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 1596 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేశాం అధ్యక్ష. వీటితో పాటు 1930 ఒక హెల్ప్ లైన్ నెంబర్ 24/7 పనిచేస్తుంది. ఎక్కడైనా ఎటువంటి సైబర్ నేరాలు జరిగాయి అన్న ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే 1930 నెంబర్కి కనుక కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయితే కనుక కొంతమేరకు మనం డ్యామేజ్ని, కొంతమేరకు మనం ఆ ధనాన్ని కూడా రికవరీ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఒక భయం క్రియేట్ అవుతుంది అధ్యక్ష. డిజిటల్ అరెస్ట్లు అని చెప్పి ఒక పక్క ఓటీపీలని, కేవైసీలని, జాబ్ ఇప్పిస్తామని, ఇంకా రకరకాల ఆఖరికి మహిళల్ని కూడా ఎరవేసి ఈ సైబర్ క్రైమ్స్ లో కూడా ఇన్వాల్వ్ చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అధ్యక్ష. అంటే ఇంచుమించుగా అధ్యక్ష మనం చూసుకుంటే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పి చాలా పెద్ద వ్యక్తుల్ని కూడా ఒక రూమ్ కే బందీ చేసేసి వాళ్ళ ఆ భయానికి సగానికి సగం చాలా మంది డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఇంకొక పరంగా ఎందుకంటే మీరు అడిగారు, ఇది చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒక నిమిషం ఎక్స్ట్రా అయినా తీసుకుని చెప్పాలని అనుకున్నా అధ్యక్ష. చాలా మంది ఏం చేస్తుంటారంటే బిజినెస్ టిప్స్ ఇస్తామని చెప్పి దానికి కూడా డబ్బులు విపరీతంగా కట్టించుకుని తిరిగి ఇవ్వలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఇది మీరు అన్నట్టుగా చాలా పెద్ద సబ్జెక్టు. దీని మీద అవగాహన అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరికి కావాలి. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ సమస్యను అతి త్వరితగతిన పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ప్రతి జిల్లాలోని కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఉండాలి, సైబర్ క్రైమ్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా పెంచాలనే ఉద్దేశంతో 26 జిల్లాలకి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు మనకి ప్రతిపాదన కూడా ఉంది అధ్యక్ష. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఈ కెపాసిటీ బిల్డింగ్ అధ్యక్ష, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కెపాసిటీ బిల్డింగ్ అవసరం. ఇప్పుడు ఏదైతే కానిస్టేబుల్ ట్రైనింగ్ పొజిషన్లో అవునాయండి, పోలీస్ ట్రైనింగ్స్లో అవునాయండి, కంపల్సరీగా 1 month కోర్సు ఈ కెపాసిటీ బిల్డింగ్ మీద పెట్టి సైబర్ నేరాలను ఎలా అరికట్టడానికి ఒక అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఎస్పెషల్లీ భయం వల్ల, గ్రీడీ వల్ల, ఈ లోన్ యాప్స్ వల్ల మ్యాక్సిమం కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అధ్యక్ష. వాటిల్లోనే ఎక్కువగా సైబర్ క్రైమ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. కంపల్సరీగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం మనకి కంపల్సరీగా ఈ సైబర్ నేరాలు అరికట్టడంలో ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇప్పటికి మనం 2025లో అక్టోబర్ నెలని సైబర్ క్రైమ్ అవగాహన మంత్ కింద కూడా మనం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా 1 month కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఇవే కాకుండా అధ్యక్ష ప్రత్యేకంగా ఈ సైబర్ నేరాలని, అదేవిధంగా సోషల్ మీడియాని కొంతమేరకు మనం రిస్ట్రిక్ట్ చేయడానికి ఈ మధ్యన ఒక జీవోఎం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన నారా లోకేష్ గారు, మన మంత్రివారి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మన పార్థసారథి గారు, సత్యకుమార్ యాదవ్ గారు, అదేవిధంగా మనోహర్ గారు, నేను కలిపి ఒక మన మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆల్రెడీ 2 మీటింగ్లు అయినాయి. ఆ 2 మీటింగ్స్ అయిన తర్వాత కంక్లూజన్కి వచ్చి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సైబర్ క్రైమ్ నేరాల మీద అరికట్టడంలో గవర్నమెంట్ ఎప్పుడు చిత్తశుద్ధితో ఉంది. ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకోవాలి. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. సార్, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా 3 డిస్కమ్స్లో కలిపి 1,02,538 మందికి వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం సార్. ఇందాక పెద్దలు రామకృష్ణ గారు అడిగినట్టు ఇంకా 46,000 కనెక్షన్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇవన్నిట్లో కూడా వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి కొద్దిగా స్లో అయింది. వ్యవసాయ సీజన్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా కూడా వాటిని టేకప్ చేసి ఈ 46,000 కనెక్షన్స్ మళ్ళీ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యే లోపల రైతులకు అందిస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ప్రభుత్వం వ్యవసాయానికే కాకుండా యాక్వా సంబంధించి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ కూడా ₹1.5 విద్యుత్ ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా కాకుండా ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వీవర్స్కి 200, 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వాలి, అట్లానే సెలూన్స్కి కూడా ఇవ్వాలనే దాన్ని కూడా ఈ ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నిటిని కూడా ఏప్రిల్ మాసం నుంచి అందరూ కూడా అందుబాటులోకి వచ్చే విధంగా తీసుకొస్తాము. అదే కాకుండా ఇందాక పిఎం సూర్య గారి గురించి ఫెడరల్ లెవెల్లో ఏదైనా విద్యుత్ ప్లాంట్లు పెట్టే అవకాశం ఏదన్నా ఉందా అని చెప్పి మంత్రి మన రామకృష్ణ గారు అడిగారు సార్. సభ్యులు లాసులు తగ్గించడానికి డే టైము పవరు
9 గంటలు రైతులకు అందించడం కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్. ఇప్పటిదాకా దాదాపు దీనివల్ల 3.09 యూనిట్కి మనం తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు యూనిట్కి 7 రూపాయలు పడుతుంది. మనం 3 రూపాయలకే సోలార్ దగ్గర కింద ఎక్కడైతే సబ్స్టేషన్స్ లెవెల్లో 11 kV లైన్స్ ఉన్నాయో అక్కడే సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల దాదాపు 25 సంవత్సరాల పాటు ఒకే విధంగా ఈ టారిఫ్ ఉంటుంది. కానీ మనం రెగ్యులర్ పవర్ వచ్చేసరికి 4% చొప్పున పెరిగే అవకాశం ఉంది సార్. తద్వారా చాలా ఆదాయం అవుతుంది. ఇప్పుడు డిస్కౌంట్స్ వారిగా యాన్యువల్గా 220 మెగావాట్లు 140 కోట్లు ఆదా అవుతుంది సార్. దీనివల్ల ప్లాంట్లు పెట్టడం వల్ల, సోలార్ ప్లాంట్లు ఫీడర్ లెవెల్లో పెట్టడం వల్ల. అట్లానే 476 కోట్లు మొత్తం మీద మూడు డిస్కౌంట్స్ మీద ఇంత పెద్ద ఎత్తున ఆదా అవుతుంది సార్. మొత్తం డిస్కౌంట్స్ కు ఎస్టిమేషన్ యాన్యువల్ సేవింగ్స్ 663 కోట్ల నుంచి 2288 కోట్లు ఆదాయ ఈ 11 kV 33 kV సబ్స్టేషన్స్ దగ్గర మనం సోలార్ ప్లాంట్లు పెట్టడం వల్ల ఇంత పెద్ద మొత్తమైన ఆదా అవుతుంది సార్. ఇప్పుడు 2026-27కి దాదాపు 3 డిస్కమ్స్ కలిపి 1035 మెగావాట్లు మనం టెండర్లు పిలిచాము. ఈ సమ్మర్లో వాటిని కూడా భూసేకరణ జరుగుతుంది. వాటిని కూడా ఈ సమ్మర్లో స్టార్ట్ చేసి మొత్తం కూడా పూర్తి చేస్తాం సార్. ఇంకా 2028, 2028, 29కి 2029-30కి ఇంకా 4000 మెగావాట్లు లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తాం సార్. ఇవన్నీ కనుక చేస్తే కనుక వ్యవసాయ రంగం నాణ్యమైన విద్యుత్తుని డే టైం లాసులు తగ్గించుకుంటూ అదేవిధంగా 9 గంటలు వ్యవసాయదారులకి పగలపోటే వ్యవసాయదారులకు విద్యుత్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సార్. పాత ఎడ్లలంక గ్రామం అవనగడ్డ మండలం ఎడ్డలంక పంచాయతీలో 257 కుటుంబాలతో ఉన్నటువంటి గ్రామం అధ్యక్ష. ఈ పాత ఎడ్లలంక గ్రామం ఈ కృష్ణానదికి సంబంధించినటువంటి 2 పాయల మధ్య ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో ప్రధానంగా ఇది సముద్ర మట్టానికి కూడా 6 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామం సంబంధించి 2019 నుండి కూడా ఈ కోత ఎక్కువగా గురవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే ఏదైతే యొక్క కృష్ణా నది ప్రవాహ మార్గం దిశ మార్చుకోవడం ద్వారా డైరెక్ట్ గా ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామానికి సంబంధించినటువంటి ల్యాండ్ మీద ఇది మరి ప్రెజర్ ఇవ్వడంతో అక్కడ కోతకు గురవుతున్నటువంటి మాట వాస్తవం అధ్యక్ష. మొన్న కూడా 2024లో కృష్ణా నదికి 11.47 లక్షల క్యూసిక్ల హైయెస్ట్ మొన్న ఏదైతే వరద నీరు వచ్చినటువంటి సందర్భంలో ఈ యొక్క కోత కూడా ఎక్కువ గురైనటువంటి పరిస్థితి. ఈ రోజు చూసినట్లయితే 2-3 లక్షల వరద నీరు వచ్చినా కూడా ఈ పాత ఎడ్లలంక గ్రామం మరి కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే గౌరవ సభ్యులు చెప్పినట్లుగా 310 ఎకరాలు అదేవిధంగా 200 మీటర్లు లోనికి చొచ్చుకుని వచ్చినటువంటి పరిస్థితి కృష్ణానది ఈ పాత ఎడ్లలంక గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే గౌరవ సభ్యుల యొక్క రిక్వెస్ట్ ప్రకారమే మొన్న 2025 అక్టోబర్లో ఒక 3-man కమిటీని కూడా ఈ సమస్య పరిష్కారం కోసం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందులో ఎవరైతే ఎస్సీ, ఆర్డీఓ, పీడీ, హౌసింగ్ ఈ 3-man కమిటీని వేయడం జరిగింది. ఈ 3-man కమిటీ కూడా అక్కడ అధ్యయనం చేసి వాళ్ళ ఒక 3 ఆప్షన్స్ ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో ఫస్ట్ ఆప్షన్ వస్తే ఏదైతే ఈ యొక్క ఎడ్లలంక గ్రామంలో పాత ఎడ్లలంక గ్రామంలో ఎవరైతే ఈ యొక్క 257 కుటుంబాలు ఉన్నాయో వీటిని మరింత సురక్షితమైనటువంటి ప్రాంతానికి తరలించడం ఒక మార్గం అని చెప్పి ఒక ఫస్ట్ ఆప్షన్ గా ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల దృష్ట్యా ఈ యొక్క ప్రతిపాదనను వాళ్ళు తిరస్కరించి ఆ గ్రామం వదిలి వెళ్ళడానికి ఇష్టం లేనటువంటి స్థితిలో సెకండ్ ఆప్షన్ గా దానికి ఎగువన ఉన్నటువంటి ఎడ్లలంక, దానికి కొంచెం హైడ్లో ఉన్నటువంటి ఎడ్లలంకలో ఏదైతే అప్రూవ్డ్ లేఅవుట్ లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లయితే కొంతమేర మరి వాళ్ళని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందనేది ఒక సెకండ్ ఆప్షన్. ఈ 2 కాని పక్షంలో 3వది ఏదైతే సాంకేతికంగా దాని రక్షణ అంటే ఏదైతే బాథమెటిక్ సర్వే, టోపోగ్రాఫిక్ సర్వే, అదేవిధంగా సాయిల్ టెస్టింగ్ సర్వే చేసి అక్కడ గ్యాబింగ్ వాల్ నిర్మాణం చేయడం ద్వారా కొంత ఆ యొక్క రక్షణ తీసుకోవచ్చు ఈ యొక్క పాత ఎడ్లలంక గ్రామానికి అని చెప్పి దానికి 50 కోట్ల రూపాయలతోటి ఎస్టిమేషన్ వేయడం జరిగింది అధ్యక్ష. ఇది సిడిఓ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గర పెండింగ్ లో ఉంది. ఇది పరిశీలన ఉంది అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ సభ్యుల యొక్క సూచనల మేరకు భవిష్యత్తులో ఆర్థిక శాఖ యొక్క ఆమోదం ప్రకారం ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ మరియు ల్యాండ్ అక్విజిషన్ ద్వారా ల్యాండ్ ని సేకరిస్తున్నాం అధ్యక్ష. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి అది పీపీపీ మోడ్లో పోవాలని దాన్ని ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. 3వ ప్రశ్నకు సమాధానం అధ్యక్ష.
ఇన్నర్ రింగ్ రోడ్డు పీపీపీ మోడ్లో పోతున్నాం కాబట్టి దానికి ఫండ్స్ రైజ్ చేసేది విషయం రాదు అధ్యక్ష. అయితే ప్రధాన మౌలిక సదుపాయాల విషయం క్యాపిటల్ సిటీలు అడిగారు, ట్రంక్ రోడ్స్. దానికి ఏడీబీ, వరల్డ్ బ్యాంక్, హడ్కో, నాబార్డ్ ఇలా అనేక ఆర్గనైజేషన్ ద్వారా దాదాపు 40,847 కోట్లు సమకూర్చడం జరిగింది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం, ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ ల్యాండ్ పూలింగ్ అయిపోయిన తర్వాత టెండర్ అయితే అది 24 to 30 months పడుతుంది అధ్యక్ష. క్యాపిటల్ సిటీల ట్రంక్ రోడ్స్ ఏప్రిల్ 2027కి అయ్యే విధంగా ప్రణాళిక చేసి ముందుకు సాగుతుంది అధ్యక్ష. ఇన్నర్ రింగ్ రోడ్డుకి వస్తే 96.2 కిలోమీటర్లు లెంత్లో, వెడల్పు 75 మీటర్లు, 8+4 వరుసల కింద దీన్ని డిజైన్ చేసాం అధ్యక్ష. ఇది 2 ఫేజులు అనుకున్నాం అధ్యక్ష. ఫస్ట్ ఫేజ్లో కేతన్కొండ నుంచి నున్నా వరకు, రెండవ ఫేజ్లో నున్నా నుంచి కేతన్కొండ వరకు వయా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ద్వారా. దీనికి సంబంధించి ఫస్ట్ ఫేజ్లో అయితే 67.6 కిలోమీటర్లు అధ్యక్ష. అది గుంటూరులో ఒక 14 విలేజ్లు, పల్నాడులో ఒక 3 విలేజ్లు, కృష్ణాలో 6 విలేజ్లు, ఎన్టీఆర్ దాంట్లో మొత్తం 26 విలేజ్లు అధ్యక్ష. దీనికి డిపిఆర్ పూర్తి అయిపోయింది అధ్యక్ష. దీని మీద యాక్చువల్గా ల్యాండ్ పూలింగ్ ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చి ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ చేసాం. సభ్యులు అడిగినట్టుగా 6 నెలలు ల్యాండ్ పూలింగ్ అయ్యేటట్టుగా ఈరోజు కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి దాని మీద ముందుకు పోతున్నాం అధ్యక్ష. అయితే ఈ అమౌంట్ విషయంకి వచ్చి యాక్చువల్గా అడిగారు. ఇన్నర్ రింగ్ రోడ్ అయితే పీపీపీ మోడల్లో పోతున్నాం అధ్యక్ష. ట్రంక్ రోడ్డుకి సంబంధించి యాక్చువల్గా మొత్తం 55 వర్క్స్ అధ్యక్ష. అందులో 45 వర్క్స్కి టెండర్లు ఇచ్చి 18,779 కోట్లకి యాక్చువల్గా టెండర్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ వర్క్స్ అన్ని కంప్లీట్గా టేకప్ చేసాం, అవన్నీ జరుగుతున్నాయి. అమౌంట్ కూడా ఇంతవరకు యాక్చువల్గా ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ రోడ్స్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు 6,240 కోట్లు కూడా పే చేయటం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా 2027 మార్చి 27కి యాక్చువల్గా ఈ ట్రంక్ రోడ్స్ పూర్తవుతాయి. సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే అధ్యక్ష, మౌలిక వసతులు, ఆర్థిక అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధికి కేటాయింపులు పెంచి మన విజనరీ ముఖ్యమంత్రి గారి ఆలోచనల మేరకు ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర 2047 వైపు నడిపిస్తున్నారు. ముఖ్యంగా అధ్యక్ష, మన కూటమి ప్రభుత్వం మత్స్యకార సంక్షేమం కోసం జరిపిన కేటాయింపులు వారిపై మనకున్న అభిమానాన్ని మళ్లీ చాటుకుంది. మత్స్యకార సేవలో భాగంగా వారి పెన్షన్ 20,000 రూపాయలు పెంచి సుమారు 1,20,000 కుటుంబాలకు లబ్ధి చేస్తున్నాం. అధ్యక్ష, మహిళలకు ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడూ వెన్నుదన్నుగా ఉంటుందని ఈ వార్షిక బడ్జెట్ మరొకసారి ప్రూవ్ చేసింది. మహిళలకు 4,582 కోట్ల కేటాయింపు ద్వారా వారికి ఉచిత ఆరోగ్య సేవలు, ప్రెగ్నెన్సీ ప్రొటెక్షన్, ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వారికి రుణ సదుపాయాలు కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మంచి ఫౌండేషన్ వేశారు. విద్య, స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచగలిగాం. మహిళలకు రక్షణ కోసం శక్తి యాప్, ఉచిత బస్సు, మహిళా పారిశ్రామికవేత్తలు లాంటి వాటికి కేటాయింపులు జరిపి మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత గౌరవమో తెలుపుకుంది. అధ్యక్ష, దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. ఎవరికీ లేని ఒక స్ట్రెంగ్త్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అదే మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్రలో వారి ప్లానింగ్, ప్రోగ్రామింగ్ ప్రాసెస్ అన్నీ మాకు అర్థమయ్యాయి. దానిలో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ వెల్త్ ఫండ్, డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త ఆలోచనలకు మొదటి అడుగులు పడ్డాయి. ఈ వార్షిక బడ్జెట్లో యువతకు విద్యా, ఉపాధి అవకాశాల కోసం భారీగా కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్కు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్ స్కాలర్షిప్స్కు భారీగా నిధులు కేటాయించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, డ్రోన్స్, గ్రీన్ టెక్నాలజీలో స్కిల్ ట్రైనింగ్కు అధిక నిధులు కేటాయించారు. ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ శ్రీ నారా లోకేష్ గారికి మా తుని నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే అధ్యక్ష, 20 లక్షల ఉద్యోగాలు, సబ్సిడీ లోన్ ఫర్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్స్కు ట్యాక్స్ సబ్సిడీ, ఎంఎస్ఎంఈ రంగానికి చేయూత, ఇన్నోవేషన్ హబ్స్, డిజిటల్ స్టార్టప్ లాంటి ఎన్నో యువతకు దిశానిర్దేశం చేసే పథకాలకు కేటాయింపులు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుండి
స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపుకి ఆంధ్ర రాష్ట్రం పరుగులు పెడుతోంది. అధ్యక్ష, చివరగా ఒక నాయకుడు కేవలం పాలన చేయడమే కాదు, భవిష్యత్తును ఊహించి ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేయాలి. మన సీఎం గారి ఆలోచనలు ఈ రోజుకే పరిమితం కావు, రాబోయే తరాల కోసం కూడా ఉంటాయని ఈ బడ్జెట్ మరొకసారి చాటి చెబుతుంది. రైతు సంక్షేమం నుండి మహిళా సాధికారత వరకు, యువత అభివృద్ధి నుండి పరిశ్రమ అభివృద్ధి వరకు, సామాజిక న్యాయం నుండి సాంకేతిక ఉన్నతి వరకు ప్రతి రంగంలో ఆయన చూపుతున్న నాయకత్వం మన రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసమే. 1995-2004 వరకు నాడు సీఎంగా చేపట్టిన ఎన్నో కార్యక్రమాలు, ముఖ్యంగా ఐటీ రంగంలో చేసిన అభివృద్ధి యొక్క ఫలాలు ఆ దశాబ్దంలో ఇంజనీరింగ్ టెక్నాలజీలో డిగ్రీలు చేసిన వారందరికీ మంచి భవిష్యత్తునిచ్చింది. మనందరము కూడా ఆ దార్శనికుడి దూరదృష్టి వల్ల లాభం పొందిన వాళ్ళమే. అలాగే ఇప్పుడు వారు చేస్తున్న కార్యక్రమాలు భావితరానికి బంగారు బాటలు. ఇటువంటి సీఎం గారు మనకు ఉండటం మన రాష్ట్రాలు ప్రజలు చేసుకున్న అదృష్టం. మన సీఎం గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ 5 కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ పునర్నిర్మాణానికి మన ప్రభుత్వం ప్రతిపాదించిన ఒక చారిత్రాత్మక సంకల్ప పత్రం అధ్యక్ష. ఇది కేవలం పద్దుల పుస్తకం కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రగతిని నిర్దేశించే దిక్సూచి. మొదటగా అగాధంలో ఉన్న రాష్ట్రాన్ని ఆకాశం వైపు నడిపిస్తున్న మన దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నిరంతరం ప్రజలను పక్షాన్ని నిలుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగలు నిర్వహిస్తూ నిజమైన గ్రామ స్వరాజ్యం ద్వారా పల్లె ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా గతాన్ని తవ్వుకుంటూ కూర్చోకుండా వర్తమానాన్ని చక్కదిద్దుకుంటూ భవిష్యత్తు బంగారు బాటలు వేసేలా ఒక ప్రగతి ప్రణాళిక వంటి 3,32,205 కోట్ల బడ్జెట్ అందించిన మన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి సంక్షేమంతో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే విధంగా రూపొందించబడింది అధ్యక్ష. రానున్న ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్లతో బడ్జెట్ని ప్రతిపాదించారు అధ్యక్ష. స్వర్ణాంధ 2047 లక్ష్యంతో ఈ బడ్జెట్ని ప్రతిపాదించి, ఈ బడ్జెట్ ఇటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ప్రజల జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురావడమే ఈ బడ్జెట్ యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పక తప్పదు అధ్యక్ష. అలాగే రాష్ట్రం ముందంజలో ఉండాలంటే ఉద్యోగస్తుల పాత్ర కూడా చాలా కీలకమైనది అధ్యక్ష. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు మరింత సులభమైన, పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న తొలి భారత ఆర్థికవేత్త అమర్సేన్ మాటల్లో ఆర్థికాభివృద్ధి అంటే కేవలం సంఖ్యలో పెరుగుదల కాదు, ప్రజలకు లభించే అవకాశాల విస్తరణ అని. అందుకే బడ్జెట్ అనేది ఆదాయ ఖర్చుల లెక్కలు మాత్రమే కాదు అధ్యక్ష, ప్రజల జీవన ప్రమాణాలని ఎలా మెరుగుపరచాలి, రాష్ట్ర భవిష్యత్తును ఎలా బలోపేతం చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి ప్రతిబింబం ఈ బడ్జెట్ అధ్యక్ష. ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు మారొచ్చు, కానీ బడ్జెట్లు మాత్రం రాష్ట్రాల భవిష్యత్తుని నిర్మిస్తామా లేకపోతే మైనస్ చేయటం చేసే పరిస్థితి అధ్యక్ష. ఎందుకంటే బడ్జెట్ అనేది లెక్కల పుస్తకం కాదు అధ్యక్ష, ఇది ప్రభుత్వ ప్రాధాన్యతలకు అర్థం. రాష్ట్రం ఏ దిశగా ప్రయాణం చేయాలన్నా, దిశానిర్దేశం చేయాలన్నా రాబోయే తరాలపై తీసుకునే బాధ్యత ఇది అధ్యక్ష. 2019 నుంచి 24 వరకు వాళ్ళు ప్రవేశపెట్టిన 4 బడ్జెట్లు ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టినాయి అధ్యక్ష. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్పష్టమైన దృష్టి సంక్షేమం ప్రజలకు భరోసా ఇవ్వాలి, అలాగే అభివృద్ధి రాష్ట్రానికి భవిష్యత్తు నిర్మించాలని ఈరోజు మన ముందున్న ఈ బడ్జెట్ను 2 లక్ష్యాలుగా ప్రవేశపెట్టారని భావిస్తున్న అధ్యక్ష. 26-27 ఆర్థిక సంవత్సరానికి 3,32,205 కోట్ల వ్యయంతో బడ్జెట్ను ప్రతిపాదించింది అధ్యక్ష. ఇందులో రెవెన్యూ వ్యయం 2,56,193 కోట్లు కాగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మనం ఆడుకోవాలి అధ్యక్ష. ఇది ఒకటే మాట అధ్యక్ష. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 53,915 కోట్లు కేటాయించినందుకు పయ్యావుల కేశవ్ గారికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ ముఖ్యమైన విషయం స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష. ఖర్చు పెరగలా, పెట్టుబడి పెరిగింది. ఖర్చు పెరగడం అభివృద్ధి కాదు అధ్యక్ష, భవిష్యత్తును పెట్టుబడి పెరగడమే నిజమైన అభివృద్ధి అధ్యక్ష. గత సంవత్సరంతో పోలిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33% పెరగడం ఈ బడ్జెట్ యొక్క అసలు బలం అధ్యక్ష. ఇది తాత్కాలిక ఖర్చు కాదు, భవిష్యత్తులో సంపదను సృష్టించే పెట్టుబడి. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రెవెన్యూ లోటు నియంత్రిస్తూ అభివృద్ధి పెట్టుబడులు పెంచడం ఈ బడ్జెట్ ప్రత్యేకత అధ్యక్ష. సాధారణంగా బడ్జెట్ చర్చల్లో ఖర్చు ఎంత పెరిగింది అన్నదే మాడతారు అధ్యక్ష.
కానీ ఖర్చు పెరగడం అభివృద్ధి కాదు అధ్యక్ష. భవిష్యత్తుకు పెట్టుబడి పెరగడమే నిజమైన అభివృద్ధి అధ్యక్ష. ఆ దిశగా 53,915 కోట్లు కేటాయిస్తాం, స్వాగతించాలి అధ్యక్ష. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం 2020-21లో 20,690 కోట్లు, అలాగే 21-22లో 18,511 కోట్లు, 22-23లో 9,017 కోట్లు, 23-24 మొత్తం కలిపితే 72,379 కోట్లు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెట్టింది అధ్యక్ష. 2022-23 కాగ్ రిపోర్ట్లో కేవలం 7,140 కోట్లు అంటే 3.48% మాత్రమే రాష్ట్రాల సరాసరి ఆ రోజున 13.48% ఉంటే కనీసం దాంట్లో ఎన్నో వంతుకి దరిద్రాన్ని తీసుకెళ్లిందో మనం చూస్తాం అధ్యక్ష. అలాగే కాగ్ ఆరోపించింది అధ్యక్ష, ఇది మనం ఆరోపించేది కాదు. 24-25లో మనం ఇంట్రీమ్ బడ్జెట్ పెట్టినప్పుడు 21,173 కోట్లు, 25-26లో 39,495 కోట్లు, ఇప్పుడు 53,916 కోట్లు. కేవలం 2 సంవత్సరాల లోపే 1,14,587 కోట్లు పెట్టడం ఈ 3 ఏళ్లకు సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ల తేడా రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి అధ్యక్ష. ఇవాళ సాగునీటి రంగానికి సంబంధించి కూడా నిధులు కేటాయించడం కానీ, వారు నిర్లక్ష్యం చేసినటువంటి కాలువల మరమ్మతులు కానీ, అదేవిధంగా ప్రాజెక్టుల నిర్మాణం కానీ ఇతోధికంగా ఈ 20 నెలల కాలంలో మొత్తం కూడా ఏ విధంగా ముందుకు పోతా ఉన్నాయో చూసాం అధ్యక్ష. పోలవరం నిర్మాణం 72% పూర్తి చేసుకున్న నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసినటువంటి గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి మరి ఈ రోజున మళ్ళా 20 నెలల కాలంగా పోలవరాన్ని మనం పరుగులు పెట్టిస్తా ఉన్నారు అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఈరోజు అదేవిధంగా మిగిలిన రంగాలు కూడా ఒకసారి చూసుకుంటే ఇలా పారిశ్రామిక వృద్ధి అధ్యక్ష, పూర్తిగా పరిశ్రమలు నిర్వీర్యం అయిపోయినాయి. గతంలో 14-19లో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి సాధించినటువంటి ప్రగతి, పారిశ్రామిక ప్రగతి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయింది అధ్యక్ష. నిర్వీర్యం చేశారు. స్థిరపడుతున్నటువంటి పారిశ్రామికవేత్తల్ని బెదిరించి రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితులు చూసాం అధ్యక్ష. అటువంటి పరిస్థితుల్లో 20 నెలల కాలంలో గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా దాదాపు విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ సిఐ సమ్మిట్ ఏదో ఉందో దాని నుంచి 13.25 లక్షల ఎంఓయూలు 610 ఎంఓయూలు తీసుకొచ్చి ఈ రోజున 16 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్పష్టంగా ఇవాళ బాటలు వేస్తా ఉన్నారు. దావోస్ పర్యటనకి ముఖ్యమంత్రి గారు కానీ, నారా లోకేష్ గారు కానీ దావోస్ పర్యటనకి 2 సార్లు వెళ్ళినప్పుడు మొదటిసారి 2.5 లక్షల కోట్ల రూపాయలు, మొన్న 1 లక్ష కోట్ల రూపాయల పైన ఇవాళ పెట్టుబడులకు ఎంఓయూలు తీసుకొని దగ్గర 20 లక్షల ఉద్యోగాల అవకాశాలు ఏదైతే ఉందో యువగళం పాదయాత్ర ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చడం కోసం ఈ ప్రభుత్వం ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ల ద్వారా కానీ, దావోస్ పర్యటన ద్వారా కానీ ఈ రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి, పారిశ్రామిక వృద్ధికి, అదేవిధంగా బాటలు వేయటానికి ఆ యువతని నిర్లక్ష్యానికి గురైనటువంటి యువతకి ఉపాధి మార్గాలు చూపించడానికి అన్ని రకాలుగా కూడా మళ్ళీ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రవేశపెట్టిన బడ్జెట్ ని గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో, ఆర్థిక శాఖ మంత్రి గారి చొరవతో, ముందు చూపుతో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ ని మేము పూర్తిగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తుంది అధ్యక్ష. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 అని చెప్పి ఏ విధంగా బడ్జెట్ను ప్రవేశపెడితే మన ఆంధ్ర రాష్ట్ర రథ సారథి అయిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష స్వర్ణాంధ్ర 2047 అనే విజన్ తోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. దీనికి ఈ వికసిత్ భారత్కి పునాదులు వేస్తుందని ఏమాత్రం చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో కేంద్రంలో ఉన్న పెద్దల్ని మెప్పించి ఒప్పించి మనకి రావాల్సిన కేటాయింపులు కూడా అత్యధికంగా తీసుకొచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కేవలం ఒక ఉదాహరణకి చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. 2026-27 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము పన్నుల వాటా తరపున 64,362 కోట్ల రూపాయలు కేటాయించింది అధ్యక్ష. అట్లాగే అమరావతి అభివృద్ధికి సుమారు 5,000 కోట్ల పైన కేటాయించింది అధ్యక్ష. ఏదైతే పోలవరం మన జీవనాడి అనే మన ప్రాజెక్టుకి అధ్యక్ష 3,320 కోట్ల రూపాయలు ఏదైతే 41.15 మీటర్స్ వరకు ఎత్తు ఉండాలి అనే ఉద్దేశంతో అది కేటాయించింది అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతో ఏదైతే మనకు ఆంధ్ర రాష్ట్రానికి కూడా మైనింగ్, ప్రాసెసింగ్, రీసెర్చ్ కూడా మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. మినరల్ కారిడార్స్ కూడా మనకి డబ్బు ఇచ్చే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదొకటే కాకుండా అధ్యక్ష కొబ్బరి, కోకో, జీడి మామిడి అన్ని కూడా
మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేసే ప్రక్రియ ఉంది అధ్యక్ష. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా సుమారు ఏదైతే స్త్రీ శక్తి అనే అద్భుతమైన పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారో, ఈ ఆంధ్ర రాష్ట్రంలో 43 కోట్ల మంది ఉచిత టికెట్లు తీసుకుని వారు మహిళలు దాన్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. దీనికి తోడుగా రేపొద్దుట రాబో కాలంలో అధ్యక్ష గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టిన బడ్జెట్లో మనకి కూడా కనీసం 1000 బస్సులు వస్తాయని చెప్పి మేము ఆశిస్తున్నాం అధ్యక్ష.